Good morning, guys. Good morning, sir. Yeah, very good morning, all of you. So, last class చేస్తున్నారా? Anyone? Any doubts? కాలేజెస్ సంబంధించిన స్కూల్స్ కాలేజెస్ సంబంధించి చేస్తున్నారా? ఖాళీ వాళ్ళ పాస్వర్డ్ సెటప్స్ చేశారా? క్లియరా? హలో, చేశారమ్మా? క్లియర్ గైస్? Yes, sir. Clear, sir. యా, వెరీ గుడ్, వెరీ గుడ్. యా, సో టుడే చూడండి మనము అకౌంట్స్ పేయబుల్ ఆర్ రిసీవబుల్స్ లైక్ బిల్ వైజ్ మెయింటెనెన్స్ అంటారు. ఓకే, సర్వీసులు అయినా ఇన్వెంటరీలు అయినా బిల్ వైజ్ మెయింటెనెన్స్ అనేది ఎందుకు సో చేస్తుంది అంటే బ్యాలెన్స్. ఈ పెండింగ్ బ్యాలెన్సెస్ ఎలా వస్తాయి సార్ అంటే మన బిజినెస్ ఒక సప్లయర్ తో ట్రాన్సాక్షన్ చేస్తున్నప్పుడు పర్చేజ్ చేసేటప్పుడు కానీ సేల్ చేసేటప్పుడు కానీ క్రెడిట్ చేస్తారు. క్రెడిట్ పర్చేజ్ చేసినా క్రెడిట్ సేల్ చేసినా మనకు పెండింగ్ బ్యాలెన్సెస్ షో అవుతాయి. అంటే మనకు వాళ్ళకు రిలేషన్ బట్టి సార్ నేను మీ దగ్గర స్టాక్ ఆర్ గూడ్స్ పర్చేజ్ చేస్తాను, బట్ నేను టోటల్ అమౌంట్ అట్ ఎ టైం ఇవ్వలేను, అందుకు గాను నాకు ఎగ్జామ్షన్స్ ఇవ్వండి, లేదంటే ఒక 5 బిల్ నెంబర్స్ మీద ఆ 2 lakhs అమౌంట్ కానీ 3 lakhs అమౌంట్ కానీ డివైడ్ చేసి ఇవ్వండి. ఏ అమౌంట్ అయితే ఓకే, సో ఏ అమౌంట్ అయితే నా దగ్గర సరిపడా అమౌంట్ ఉంటుందో నేను ఆ అమౌంట్ క్లియర్ చేసుకుంటూ వస్తాను అని చెప్తాను. ఓకే, దాన్ని బట్టి సప్లయర్ ఓకే అన్నా లేదంటే కస్టమర్ ఓకే అన్నా దాన్ని బట్టి బిజినెస్ ప్రాసెస్ జరుగుతుంది. ఇక్కడ చూడండి, కళ్యాణి ఎంటర్ప్రైజెస్ ప్రియా టెక్ సొల్యూషన్స్ నుంచి మనం పర్చేజ్ చేసాం ఇంతకి 2 lakhs కి. ఆ అమౌంట్ ఏం చేసాం, డివైడ్ చేసి అడిగాం. ఓకే, ఓకే, డివైడ్ చేసి మనం అడిగాం అనమాట. సార్ బిల్ నెంబర్ 100 మీద 80,000, 200 మీద 50,000, 300 మీద 40,000, 400 మీద 30,000. అంటే ఆ 2 lakhs ని 4 బిల్ నెంబర్స్ మీద డివైడ్ చేశారు. సేల్స్ చూడండి, 2,50,000 కి సేల్ చేశారు. 201 మీద 1 lakh, 202 మీద 40,000, 203 మీద 60,000, 204 మీద 50,000. సార్ పీపీటీ బైఫికేట్ చేసి కనపడట్లేదు. చెప్పలేదు ఇంకా. ఓకే, పీపీటీ ఏం లేదు ఇంకా. ఓకే, సో వీటిని మనం ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మనకి 4 ఆప్షన్స్ వస్తాయి. 4 ఆప్షన్స్ అంటే ఇవి న్యూ రెఫరెన్స్, అగైనెస్ట్ రెఫరెన్స్, తర్వాత అడ్వాన్స్ అమౌంట్, ఆన్ అకౌంట్. ఇప్పుడు కొత్తగా బిల్లు రైజ్ చేసేటప్పుడు మనము న్యూ రెఫరెన్స్ తీసుకుంటాం. అదే బిల్ని క్లియర్ చేసేటప్పుడు అగైనెస్ట్ రెఫరెన్స్ తీసుకుంటాం. ఆన్ ద స్పాట్ డబ్బులు ఇచ్చి తీసుకుని వెళ్తే ఆన్ అకౌంట్ తీసుకుంటాం. లేదు, ముందుగా డబ్బులు ఇస్తే అడ్వాన్స్ అమౌంట్ ఇస్తాం. ఈ ప్రాసెస్ ని ఎలా చేయాలి అనేది చూద్దాం. ఓకే, సో గైస్ టాలీ ప్రైమ్ 6.0 బీటా వర్షన్ రిలీజ్ చేశారు. అది నేను వాట్సాప్ లో ఇస్తాను, అది డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోండి. ఓకే, చూడండి, టాలీ ప్రైమ్ మనకి 5.1 లేటెస్ట్ వర్షన్ ఇలా ఉండేది. ప్రజెంట్ ఇప్పుడు టాలీ ప్రైమ్ 6.0 ఇలా వచ్చింది ఐకాన్. ఓకే, పి అని ఇచ్చింది, పి అంటే ప్రైమ్. ఓకే, సో దానికి దీనికి ఐకాన్ టోటల్ గా డిఫరెన్స్ ఇచ్చారు. కొన్ని ఫీచర్స్ రిలీజ్ చేశారు, అది నేను యూట్యూబ్ లో పెడతాను ఈరోజు. ఓకే, అది మళ్ళీ మీ క్లాస్ లో కూడా చెప్తాను. ఓకే, పూర్తిగా రిలీజ్ అయిన తర్వాత మీద 2 days ప్రెస్ చేయండి. చూడండి, ఫార్మాట్ మారింది, ఇలా వచ్చేస్తుంది. 6.0 అండి, టాలీ ప్రైమ్ 6.0. చూడండి, లెఫ్ట్ సైడ్ అండర్ లో పైన టాలీ ప్రైమ్ అనే ఐకాన్ ఈ విధంగా ఇచ్చాడు పైన. ఓకే, క్రియేట్ కంపెనీ. ఇప్పుడు 6.0 చెప్తున్నాను. సెటప్ ఫైల్ గ్రూప్ లో వేస్తాను, అది డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, ఇక్కడ పెండింగ్ బ్యాలెన్స్ చూస్తాను. ఎంటర్ 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 ఇవ్వకుండా కంట్రోల్ ఏ ఫర్ యాపిల్ ఇవ్వచ్చండి. కంట్రోల్ ఏ. ఓకే, మెయింటైన్ అకౌంట్స్. అన్ని ఏ వర్డ్స్ అయినా మారుతుంది అంటే అమ్మా, అన్ని మారవమ్మా.
2-3 ఫీచర్స్ కొత్తగా యాడ్ చేస్తారు అంతే. మిగతా ఫార్మాట్ అంతా సేమ్ ఉంటుంది. చూడండి, మెయింటైన్ అకౌంట్స్, ఎనేబుల్ బిల్ వైజ్ ఎంట్రీ, ఈ 2 ఆప్షన్స్ ఎస్లో ఉండాలి. ఇది ప్రాబ్లం. ఒక్కొక్క ప్రాబ్లంకి ఒక్కొక్క ఫీచర్ F11 లో వేసి పెట్టాల్సి వస్తుంది. ఎల్వి ప్రైమ్ 6.0 చేస్తున్నాం. ఓకే, ఎక్సెప్ట్ ఆర్ నో సేమ్. ఫస్ట్ క్రియేట్ లోకి వెళ్ళాలి, లెడ్జర్స్ లోకి వెళ్ళాలి. లెడ్జర్స్ ఏమేమి ఉన్నాయి ఇక్కడ చూడండి. ఫస్ట్ క్యాపిటల్, క్యాపిటల్ కి క్యాపిటల్ అకౌంట్. ఎంటర్ 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 ఇవ్వకుండా కంట్రోల్ ఏ, నేమ్ అండర్ తీసుకోవాలి. తర్వాత డైరెక్ట్ గా సేవ్ చేయొచ్చు. కంట్రోల్ ఏ. తర్వాత ఎస్బీఐ బ్యాంక్, బ్యాంక్ అకౌంట్స్, కంట్రోల్ ఏ. పర్చేజ్, పర్చేజ్ అకౌంట్స్, కంట్రోల్ ఏ. నెక్స్ట్ ప్రియా టెక్ సొల్యూషన్, సన్రీ క్రియేటర్స్. చూడమ్మా, ఎప్పుడైతే F11 లో బిల్ వైజ్ అనే ఆప్షన్ వేసి పెడతావో సన్రీ క్రియేటర్స్ కు సన్రీ డెప్టర్స్ కి ప్రీ డిఫైన్డ్ గా ఇక్కడ ఎస్ అనే ఆప్షన్ వచ్చేస్తుంది. టాలీ ఈఆర్పిఎల్ అయితే మనమే ఎస్ పెట్టేవాళ్ళం, కానీ ప్రైమ్ లో డిఫాల్ట్ గా ఎస్ ఉంటుంది. ఓకే, రియల్ టైమ్ లో వాళ్ళ అడ్రస్ అవన్నీ రాసుకోవాలి. కంట్రోల్ ఏ. సేల్స్, సేల్స్ అకౌంట్స్, కంట్రోల్ ఏ. క్రిస్ ప్రైవేట్ లిమిటెడ్, సన్రీ డెప్టర్స్. ఇక్కడ కూడా మెయింటైన్ బ్యాలెన్సెస్ బిల్ బిల్ ఆప్షన్ ఇస్తుంది. కంట్రోల్ ఏ. ఓకే, సో తర్వాత నెక్స్ట్ కంప్యూటర్, ఫిక్స్ రిసోర్స్, కంట్రోల్ ఏ. శ్రీ కంప్యూటర్స్, సన్రీ క్రియేటర్స్. దీనికి బిల్ వైజ్ అవసరం లేదు, నో పెట్టండి. ఈ విధంగా లెడ్జెస్ అని మనం చేసుకోవాలి. ఓకే, ఎస్కే వచ్చేస్లోకి వెళ్ళండి. సో ఫస్ట్ వన్ రిసిప్ట్ తీసుకోండి. క్యాపిటల్ ఎంత అమౌంట్ 5 lakhs. నెక్స్ట్ కాంట్రా ప్లస్ 1 lakh. ఎస్బీఐ బ్యాంక్, సేవ్ చేయండి. కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ. నెక్స్ట్ పర్చేజ్, పర్చేజ్ తీసుకొని చేంజ్ మోడ్లోకి వెళ్ళి యాజ్ వచ్చర్ తీసుకోవాలి. యాజ్ వచ్చర్. ఓకే, పర్చేజ్ ఫ్రమ్ ప్రియా టెక్ సొల్యూషన్. ఓకే, టోటల్ అమౌంట్ ఎంతమ్మా? 2 lakhs. చూడమ్మా, 4 ఆప్షన్స్ వచ్చాయా? సో ఎప్పుడైతే సన్రీ క్రియేటర్స్ అంటే సప్లయర్ కానీ లైక్ బయర్స్ కానీ ఎస్ పెడితేనే ఈ ఆప్షన్స్ వస్తాయి లెడ్జర్ లో, లేకపోతే రావు. ఓకే, ఇక్కడ చూడండి, న్యూ రెఫరెన్స్, అగైనెస్ట్ రెఫరెన్స్, అడ్వాన్స్ అమౌంట్ ఆన్ అకౌంట్. న్యూ రెఫరెన్స్ అంటే కొత్తగా బిల్లు రైచడం, దాన్ని న్యూ రెఫరెన్స్ అంటారు. బిల్ నెంబర్ 100, కంట్రోల్ సి కాపీ. ఇప్పుడు చూడండి, 2 lakhs లో బిల్ నెంబర్ 100 మీద 80,000 పర్చేజ్ చేస్తున్నాం. ఇది ఏ డేట్ లోపల ఇస్తావు? ఈరోజు 24, 30, 28 లోపల ఇస్తావా? February 28, ఆ డేట్ ఇక్కడ ఇవ్వాలి. ఈ డేట్ అంటే 80,000. మళ్ళీ న్యూ రెఫరెన్స్, కంట్రోల్ వి పేస్ట్. ప్రతిసారి టైప్ చేయకుండా కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్. 200, 50,000. కంట్రోల్ వి 300. తర్వాత పర్చేస్. ఇలా ఈ విధంగా మనం తీసుకుంటాం. సేల్స్ ఎఫెక్ట్, చేంజ్ మోడ్, యాజ్ వచ్చర్. ఎవరికి సేల్ చేస్తున్నాం? క్రిస్ ప్రైవేట్ లిమిటెడ్. ఎంతకండి? 2,50,000. ఇప్పుడు న్యూ రెఫరెన్స్, కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్.
201. 201. So 202. 40,000. 203. 60,000. 205. 50,000. సేల్స్. అప్పుగా పర్చేజ్ చేసి అప్పుగా సేల్స్ చేసాం. సో ఇప్పుడు పేమెంట్. సో పేమెంట్ క్రెడిటర్ అంటే ఎవరు వస్తారమ్మా? క్రిషా, ప్రియానా? ఎవరు వస్తారు? ఎవరు వస్తారు? క్రిష్ ఆర్ ప్రియా? పేమెంట్ క్రెడిటర్ అంటే చెప్పండి, ఎవరు వస్తారు? ఏవన్ గైస్ లేచారా? చెప్పండి. పేమెంట్ క్రెడిటర్ అంటే ఎవరు? క్రిష్ ప్రైవేట్ లిమిటెడా, ప్రియా టెక్? ఎవరు వస్తారు? గౌతమ్, సుధీర్, ఈశ్వర్, ప్రియా టెక్. సురేష్. ప్రియా టెక్. గుడ్. సో ప్రియా టెక్. మన కరెంట్ బ్యాలెన్స్ ఎంత ఇవ్వాలి వాళ్ళకి? చూడండి వాళ్ళ పేరు కింద 2 lakhs. కానీ ఎంత ఇస్తున్నాం? 1,50,000 ఇస్తున్నాం. ఇప్పుడు ఏం తీసుకోవాలి? అగైనెస్ట్ రెఫరెన్స్ తీసుకోవాలి. అగైనెస్ట్ రెఫరెన్స్ అంటే ఆ పైన ఉన్న బిల్ నెంబర్స్ అన్ని వచ్చాయా? బిల్ నెంబర్ 100 మీద 80,000 మనం పర్చేజ్ చేసాం, కానీ ఎంత ఇస్తున్నాం? 50,000 ఇస్తున్నాం. ఇంకా 30,000 పెండింగ్ బ్యాలెన్స్ ఉంటుంది. 200 మీద 50,000 పర్చేజ్ చేసాం, ఎంత ఇస్తున్నాం? 30,000 ఇస్తున్నాం. 300 40కి 40 ఇచ్చేస్తాం. 400 30కి 30 ఇచ్చేస్తాం. క్యాష్ క్యాష్ తీసుకోవాలి. నెక్స్ట్ రిసిప్ట్. రిసిప్ట్ తీసుకోవాలి. ఓకే. రిసిప్ట్ ఫ్రమ్ డెబ్టర్ అంటే క్రిష్ ప్రైవేట్ లిమిటెడ్ రావాలి. అమౌంట్ ఎంత? మనం యాక్చువల్గా 2,50,000 సేల్ చేసామండి. వాళ్ళు ఎంత ఇచ్చారు? 2,20,000 ఇచ్చారు. అగైనెస్ట్ రెఫరెన్స్. బిల్ నెంబర్ 201. 1 lakh సేల్ చేసింటే ఎంత ఇచ్చాడు అతను? 80,000 ఇచ్చాడు. 2 40కి 40నా? 40కి 40. క్లియర్ అయిన బిల్స్ కనిపించమ్మా. 60కి 50. క్లియర్ అయిన బిల్స్ ఏవైతే ఉన్నాయో అవి కనిపించవు. 7. కంప్యూటర్ 25,000. 3 కంప్యూటర్స్. ఎస్కేప్ ఇవ్వండి. ఏ బుక్ లో వెళ్తే మనం చేసిన ట్రాన్సాక్షన్స్ అని పడతాయి. ప్రాఫిట్ అండ్ లాస్. ఆల్ట్ F1 ఎక్స్పెండ్. సో నెట్ ప్రాఫిట్ ఎంతమా? 50,000. సేల్స్ ఏమో 2,50,000. దాంట్లో 2 lakhs వెళ్ళిపోతే నెట్ ప్రాఫిట్ 50,000. బ్యాలెన్స్ షీట్, డాష్ బోర్డ్, డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, ట్రయల్ బ్యాలెన్స్, అకౌంట్ బుక్స్, పర్చేస్, సేల్స్, రిసిప్ట్, పేమెంట్, కంట్రోల్. తర్వాత డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, స్టేట్మెంట్స్ ఆఫ్ అకౌంట్స్, పెండింగ్ బ్యాలెన్స్ షో చేస్తుంది. అవుట్ స్టాండింగ్స్, పేయబుల్స్, ఆల్ట్ F1. ఓకే. పర్సనల్ వైజ్ చూడాలంటే పర్సనల్ వైజ్ కూడా చూడవచ్చు. ప్రియా టెక్ సొల్యూషన్స్. చూసారా? ఏవైతే క్లియర్ అయి ఉంటాయో అవి కనిపించవు. 80,000 పర్చేజ్ చేసాం, 50,000 ఇచ్చాం, 30,000 పెండింగ్ బ్యాలెన్స్ ఉంది. 50,000 పర్చేజ్ చేసాం, 30,000 ఇచ్చాం, 20,000 పెండింగ్ బ్యాలెన్స్ ఉంది. రెండు కలిపితే 50,000. ఓకే. క్రిష్ ప్రైవేట్ లిమిటెడ్, ఆల్ట్ F1.
1 lakh సేల్ చేసాం, 80,000 ఇచ్చారు. 60,000 సేల్ చేసాం, 50,000 ఇచ్చారు. పెండింగ్ బ్యాలెన్స్ 20,000, 10,000, రెండు కలిపితే 30,000. వీటిని మనం పెండింగ్ బ్యాలెన్సెస్, అకౌంట్స్ పేయబుల్ అండ్ అకౌంట్స్ రిసీవబుల్స్ టాలీ ప్రైమ్ 6.0లో మనం డిస్కస్ చేసాం. ఓకే, సో దీన్ని ఏపీఏఆర్ అంటారు. క్లియర్ మా? అర్థమైంది? అది ఏమైనా డౌట్ ఉందా అండి? ఎనీవన్? బిల్ వైజ్ మెయింటెనెన్స్ అర్థమైందా? క్లియర్? రజని, సురేష్, క్లియరా? Clear, sir. Clear, sir. Yeah, done, guys.